టీంలను మట్టుపెట్టేందుకు మావోయిస్టులు కొత్త పథకాలు రచిస్తున్నారు. తుపాకులు, మందు పాత్రలు పక్కన పెట్టి సైలెంట్ గా కోవర్ట్ ఆపరేషన్లు చేస్తున్నారు. కూంబింగ్కు వెళ్లే పోలీసుల్ని విషప్రయోగం ద్వారా హతమార్చేందుకు స్కెచ్ వేస్తున్నట్టు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. కూంబింగ్ టీమ్స్ బయటి తిండి తినవద్దని ఐబీ హెచ్చరించింది. ప్రధానంగా 16 రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యం కనిపిస్తోంది. వారిని అణచివేసేందుకు ఆయా ప్రభుత్వాలు కూంబింగ్ బలగాలను రంగంలోకి దింపుతున్నాయి. మన రాష్ట్రంలో గ్రేహౌండ్స్ దళాలు కూంబింగ్ ఆపరేషన్లు చేస్తుంటాయి. మావోయిస్టులుండే ఏరియాలో షెల్టర్ ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అడవులను జల్లెడపడుతుంటారు. గ్రేహౌండ్స్ దళాలు కూంబింగ్కు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా మంచినీళ్లు, ఆహారం వెంట తీసుకెళ్తారు. వారిని దాడుల ద్వారా మట్టుపెట్టడం కష్టమని భావించిన మావోయిస్టులు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. కోవర్ట్ ఆపరేషన్ ద్వారా అంతం చెయ్యాలని ప్లాన్ వేసినట్టు కేంద్ర నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఇందుకు విష ప్రయోగం ఒక్కటే మార్గమని భావిస్తున్నట్టు ఒప్పందింది. బీహార్ అడవుల్లో విరివిగా దొరికే బేలా అనే విషపు మొక్కలను మావోయిస్టులు ఇటీవల పెద్ద మొత్తంలో సేకరించినట్లు ఐబీకి పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. బేలా ఆకుల రసం నీటిలో ఇట్టే కరిగిపోతుంది. బేలా రసాన్ని నిమ్మకాయ రసంలో వేసి తాగితే క్షణాల్లో చనిపోతారు. కూంబింగ్ వచ్చేవారికి కోవర్టుల ద్వారా బేలా ఆకుల రసాన్ని తాగించి చంపాలని మావోయిస్టులు కుట్ర చేస్తున్నట్టు ఐబీ గుర్తించింది. వెంటనే అన్ని రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేసింది ఇంటెలిజెన్స్ బ్యూరో. అడవిలో ఎక్కడ పడితే అక్కడ దొరికే తిండి తినవద్దని, తప్పనిసరిగా వంటవాళ్లను వెంట తీసుకువెళ్లాలని సూచించింది. సీల్డ్ ఫుడ్ ప్యాకెట్లను వెంట తీసుకువెళ్లాలని, స్థానిక మంచినీళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తాగవద్దని హెచ్చరించింది. దీన్ని బట్టి చూస్తే కూంబింగ్ దళాలకు ఇకపై గడ్డు కాలమే.